ఏపీలో పోలీస్ అధికారుల బదిలీలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను ఇవాళ హైకోర్టు విచారించనుంది. ఎన్నికలతో సంబంధం లేని అధికారులను బదిలీ చేయడాన్ని వ్యతిరేకించిన ఏపీ సర్కార్ ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేసిన పిటిషన్ను హైకోర్టు విచారించనుంది. అయితే హైకోర్టులోని ప్రభుత్వానికి సమాధానం చెప్తామని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి మున్రాజు నాడు తెలుసుకుందాం. మున్రాజు, ఇవాళ పిటిషన్పై విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో వైసీపీ కూడా ఇంప్లీడ్ అయినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఈరోజు హైకోర్టులో ముగ్గురు పోలీసు అధికారుల బదిలీలపై నిన్న రాష్ట్ర ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిగింది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం తన వాదనలో అంటే ముగ్గురు అధికారుల బదిలీకి దారితీసిన పరిస్థితులు, ఏ చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుందనే దాని మీద పూర్తి స్థాయి వివరాలను కోర్టు ముందు తన వాదనలుగా వినిపించబోతుంది. అలాగే ఈ కేసులో అంటే ఈ ముగ్గురు అధికారుల బదిలీకి తామే కారణం కాబట్టి, తమ ఫిర్యాదు కారణం కాబట్టి తమ వాదనలు కూడా వినాలని వైఎస్ఆర్సీపీ తరఫున పిటిషనర్ కోరారు. దీంతో వైసీపీ పిటిషన్ కూడా అనుమతించినటువంటి హైకోర్టు ఈ రోజు వైసీపీ వాదనలు కూడా వినబోతుంది. ఈ ఇరువురు ఈసీ అలాగే వైసీపీ వినిపించే వాదనల అనంతరం దీనిపైన ఇంటెలిజెన్స్ డీజీ, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ డీజీ బదిలీకి సంబంధించి ఖచ్చితమైన ప్రకటన జడ్జిమెంట్ అయితే వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అంటే మొన్న రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునేట ముగ్గురు అధికారులను బదిలీలు చేస్తూ 716 జీవోని చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంటే ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఈసీ నిర్ణయాన్ని తప్పుపడుతూ న్యాయ నిపుణుల సలహా తీసుకునడంతో ఆ ముగ్గురు అధికారుల బదిలీల్లో ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు పేరు మినహా ఇద్దరు కడప శ్రీకాకుళం వ్యక్తులను బదిలీ చేస్తూ నిన్న జీవో నెంబర్ 720 విడుదల చేసింది. దీంతో ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ పైన కేంద్ర ఎన్నికల సంఘంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విభజిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఒకవైపు ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు జారీ చేస్తూనే న్యాయపరంగా కూడా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు కాసేపట్లో హైకోర్టులో విచారణకు రానుంది. ఈ విచారణ పట్ల ప్రభుత్వ యంత్రాంగంలో కానీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మునిరాజు. For more updates, please subscribe 99 TV Telugu.